మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పార్లమెంటు పరిధిలోని ప్రజల చిరకాల కోరిక నెరవేరుస్తూ నేరెడ్మెట్ రైల్వే స్టేషన్ వద్ద అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 80.47 కోట్ల రూపాయల నిధులతో పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్లు, సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్, అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్ తదితరులు పాల్గొన్నారు. ఇది ఎన్నో ఏళ్ళ ఇంతకుముందు రాజేంద్రనే చెప్పినట్టు ఎన్నో ఏళ్ళ కళ మల్కాజ్గిరికి. ఇంతకుముందు ఒకసారి 2014లో ఎప్పుడో శిలాపలకం వేసిండ్రు. అప్పుడు రాజేంద్రన్న కూడా మన గవర్నమెంట్లోనే ఉండే, మరి అప్పుడు మంత్రిగా కూడా ఉండే రాజేంద్రన్న. మరి ఎందుకో అప్పుడు అది కాలేకపోయింది. దాన్ని అట్లనే పెండింగ్ పెట్టుకొని మనము ఉండాల్సిన ప్రాబ్లం ఇప్పటిదాకా కూడా మల్కాజ్గిరి ప్రజలందరూ కూడా దానికి ఫేస్ చేస్తున్నారు. ఇంకొకటి ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే వాజ్పేయి నగర్ ఆర్యూబీ ముఖ్యంగా ఇక్కడ 2 లేన్లు 9 మీటర్ల వెడల్పుతోటి 120 మీటర్ల పొడవుతోటి ఈ యొక్క ఇది ఎన్నో ఏళ్ళ ఇంతకుముందు రాజేంద్రనే చెప్పినట్టు ఎన్నో ఏళ్ళ కళ మల్కాజ్గిరికి. ఇంతకుముందు ఒకసారి 2014లో ఎప్పుడో శిలాపలకం వేసిండ్రు. అప్పుడు రాజేంద్రన్న కూడా మన గవర్నమెంట్లోనే ఉండే, మరి అప్పుడు మంత్రిగా కూడా ఉండే రాజేంద్రన్న. మరి ఎందుకో అప్పుడు అది కాలేకపోయింది. దాన్ని అట్లనే పెండింగ్ పెట్టుకొని మనము ఉండాల్సిన ప్రాబ్లం ఇప్పటిదాకా కూడా మల్కాజ్గిరి ప్రజలందరూ కూడా దానికి ఫేస్ చేస్తున్నారు. ఇంకొకటి ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే వాజ్పేయి నగర్ ఆర్యూబీ ముఖ్యంగా ఇక్కడ 2 లేన్లు 9 మీటర్ల వెడల్పుతోటి 120 మీటర్ల పొడవుతోటి ఈ యొక్క ఇది ఎన్నో ఏళ్ళ ఇంతకుముందు రాజేంద్రనే చెప్పినట్టు ఎన్నో ఏళ్ళ కళ మల్కాజ్గిరికి. ఇంతకుముందు ఒకసారి 2014లో ఎప్పుడో శిలాపలకం వేసిండ్రు. అప్పుడు రాజేంద్రన్న కూడా మన గవర్నమెంట్లోనే ఉండే, మరి అప్పుడు మంత్రిగా కూడా ఉండే రాజేంద్రన్న. మరి ఎందుకో అప్పుడు అది కాలేకపోయింది. దాన్ని అట్లనే పెండింగ్ పెట్టుకొని మా మిత్రుడు రాజశేఖర్ రెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటాడు. చూసినది చాలా యాక్టివ్ ఉంటాడు. మరి సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నప్పుడు నేను 2014లో మంత్రిని. మా మంత్రివర్గ సహచరుడు హరీష్ రావు ఆయన శిలాపలకం వేసింది. ఇక్కడ ఏం శిలాపలకం? ఇక్కడ ఇంతకుముందు డిఆర్ఎం గారు చెప్పినట్టుగా 50,000 వెహికల్స్ ఉంటేనే ఒక గేట్ రావాలి, ఒక బ్రిడ్జ్ రావాలి. 10 లక్షల ట్రాఫిక్ ఉంది అంటే 9.5 లక్షలు ఎక్స్ట్రా ఉన్నా కూడా ఇప్పటిదాకా బ్రిడ్జ్ కట్టలేదు. ఇట్ ఈస్ షేమ్ఫుల్. అవునా కాదు చెప్పండి. ఎవరు వేసిండు? నేను ఆర్థిక మంత్రి అప్పుడు ఇదే ఓపిక లేకపోతే మీరు గోల్డ్ బాగలేదు. నేను వాళ్ళ కోసం మాట్లాడుతున్నాను, మీకోసం మాట్లాడుతున్నాను. నేను ఇవన్నీ చూస్తున్నాను కదా. నేనేమంటున్నా, రాజశేఖర్ గారు మంచి విషయాలు చెప్పిండు. ఏమని?